కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ లెర్నింగ్ మరి మండలంలో మన ఇంచుమించుగా వైజాగ్ జిల్లాలో ఇంచుమించుగా మరి పాయకరాపేట మండలంలోనే మొట్టమొదటిసారిగా ఈ లెర్నింగ్ అనేటువంటి నూతనమైనటువంటి ఒక సిస్టమ్ ద్వారా పిల్లలందరినీ కూడా మరి మంచి జ్ఞానము సంపాదించేటటువంటి ఒక నూతనమైనటువంటి ఆకర్షణ. ఏంటి మనం నుంచొని పాఠం చెప్పేదానికంటే కూడా అట్రాక్టివ్ సిస్టంలో పిల్లలకి యొక్క ప్రొజెక్టర్ ద్వారా లెసన్స్ చెప్పడం ద్వారా పిల్లల్లో ఏంటంటే ఒక కాన్సన్ట్రేషన్, దృష్టి పక్కకు మళ్ళకుండా దాని మీద దృష్టి పెట్టాలని ఒక కార్యక్రమానికి మరి విజయ మేడం గారు మరి భాను మేడం గారు మరి నూతన ఒరవడిని ఒక నూతనమైనటువంటి పద్ధతిని మొట్టమొదటిసారిగా మన మండలంలో పాయకరాపేటలో మరి యొక్క పిహెచ్ వాళ్ళలో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ గారికి, అలాగే వార్డు మెంబర్లకి, అలాగే పత్రికాధిపతులకు, అలాగే వాసవి క్లబ్ మెంబర్లందరికీ కూడా, అలాగే ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి వివిధ స్కూల్స్ నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా చిల్డ్రన్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం మన మండలంలో మొట్టమొదటిసారిగా మరి మనం ప్రారంభించుకోవడం మరి నిజంగా ఇది మనము గర్వించదగ్గ విషయం. అయితే ఈ సిస్టాన్ని ఇక్కడితోనే వదిలేయకుండా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఇది మనం చెయ్యాలి, పిల్లల్లో ఒక మంచి లక్షణాలు డెవలప్ చేయాలి, అలాగే సృజనాత్మకత వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించి ఆ బొమ్మలు చూడడం ద్వారా ప్రొజెక్టర్లో వచ్చేటటువంటి ఆ యొక్క డయాగ్రామ్స్ కానివ్వండి లేకపోతే బొమ్మలు కానీ వాటిని చూసి వాళ్ళే స్వయంగా అవగాహన చేసుకుని వాళ్ళే క్వశ్చన్ తయారు చేసుకోవడం, ఆన్సర్ తయారు చేసుకోవడం ద్వారా వాటిని పిల్లల్ని టీచర్కి విద్యార్థులకు మరి ఇంటరాక్షన్ అభివృద్ధి చేయడం ద్వారా మరి మండలంలో మనము ఈ కార్యక్రమాన్ని మండలంలోని 55 స్కూల్స్ అన్నింటిలో కూడా మనము ఇంప్లిమెంట్ చేసినట్లయితే మరి నిజంగా మనం ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో దాన్ని సాధించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా మన యొక్క ఈ పిహెచ్ వాళ్ళలో మరి టీచర్ గారు ఎంతో తన యొక్క వ్యయప్రయాసాలు కోర్చి తన యొక్క సొంత ధనాన్ని కూడా వెచ్చించి ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా చేస్తే మనకి దాతలు సహాయం చేస్తారు, ఏ విధంగా చేస్తే మనకి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనం ముందుకు తీసుకువెళ్ళవచ్చు అనేటటువంటి సత్సంకల్పంతో ఆవిడ ఏంటంటే కొన్ని శ్రమలు కోర్చి కష్టమైనప్పటికీ ఇది నేను చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో ఆవిడ మరి ముందుకు వచ్చి కార్యక్రమం చేశారు. కాబట్టి మొట్టమొదటిసారిగా మరి భాను మేడం గారిని నేను అభినందిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా మరి మనం ఉపాధ్యాయులు కాబట్టి అన్ని స్కూల్స్లో కూడా దీన్ని సాధ్యమైనంత వరకు మన డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా కొంత శ్రమించి ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మనం చేసినట్లయితే మరి ఎంతో మన మండలం ముందు విశాఖపట్నం జిల్లాలోని ఒక ఆదర్శమైనటువంటి మండలంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.